మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక, మేలు జరుగునగాక. ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. మీరు ఆ మాట ఆలకించి దేవుని మాటను స్వీకరించి అడగడం మొదలుపెట్టండి, నడవడం మొదలుపెట్టండి. మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మనం చాలాసార్లు మా పితరులు ఒక ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు. మా పితరులు కనీసం పొలమైనా ఇవ్వలేకపోయారు. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు అంటూ కొన్నిసార్లు తల్లిదండ్రులు చేయలేనివి, సమకూర్చలేనివి అందుకోలేక నువ్వు అప్పుడప్పుడు వేదన పడుతూనే ఉంటావు. కానీ తల్లిదండ్రులు నిన్ను పోషించి పెద్ద చేసి ఈ స్థితికి తీసుకొచ్చారే, ఈ రోజున దేవుని సజీవుడిగాను, ఒక కుటుంబీకుడుగాను, వ్యవసాయదారుడిగాను, సమాజంలో విలువైన వ్యక్తిగాను వాళ్ళంతా కష్టపడి చేశారుగా. వాళ్ళు ఖర్చు పెట్టిందంతా నీ కొరకేగా, ప్రయాసపడిందంతా నీ కొరకేగా. ఆయన నాకేమివ్వలేదు, మా వాడు ఏమలేదు అంటే ఏదైనా ఇచ్చుంటే బాగుండు అని. కానీ ఒకవేళ పొలం ఇస్తారు, కొంతమంది పొలాన్ని పాడు చేసుకునేవాళ్ళు ఉన్నారుగా, బాగు చేసుకునే వాళ్ళు పక్కన పెడితే. కొంతమంది ఇళ్ళు ఇస్తే ఇళ్ళు అమ్ముకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారుగా. అంటే ఇవ్వలేదని మాటే కానీ ఇస్తే ఎంతవరకు వినియోగిస్తున్నారు? కనుక ఈ రోజున నీ తల్లిదండ్రులు జన్మనిచ్చారు, నీకు ఒక మంచి భవిష్యత్తునిచ్చారు, ఒక ఉపదేశాన్ని ఇచ్చారు, క్రమంలో పెంచారు. సమాజంలో విలువైన వ్యక్తిగా బ్రతకడానికి రెక్కలు వచ్చేట్టుగా వాళ్ళు ప్రయాసపడ్డారు. అన్నిటికంటే నిన్ను దేవుల్లో పెంచారు, ప్రార్థనలో నడిపించారు. నీ అంతటి నువ్వే అన్ని మూటగట్టుకొచ్చావా? అన్నిటి నువ్వే సర్దుకున్నావా? అవన్నీ నువ్వు చేసి ఉంటే పర్వాలేదు. ఇప్పటికి నీకు తెలుసు నీ అంత నువ్వు బ్రతకలేవని. నీవు కానీ గాలి పీల్చుకోవడం దేవుని కృప లేకపోతే నీ వల్ల కాదని. కనుక ఒక సేవకుడుగా మీకు చెప్పగలిగిన మాట, నువ్వు దేవుని సందులో పెంచబడితే ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఒకటి ఇస్తాడు దేవుడు. ఆ ఒకటి నేను మీతో చెబుతాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం ఏముంది? ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. వాళ్ళేమో ఆస్తి ఇవ్వలేదని బాధపడ్డావు, వీళ్ళేమో పొలం ఇవ్వలేదని బాధపడ్డావు, వాడు నాకు వాటా ఇవ్వలేదని ఏదేదో బాధపడ్డావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మాట నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ మాట వింటే విడ్డూరంగాను ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నీ నోట్లో నా మాట ఉంచుతాను అని అంటే బెండి కొంతకాలం ఉంటుంది, బండి కొంతకాలం ఉంటుంది. కానీ దేవుడిచ్చిన మాట ఉందే ఎల్లకాలం ఉంటుంది. ఇంతకు ఆ మాట ఏమిటి? అది జీవం కలిగిన మాట. దేవునికి ఉన్న గొప్ప లక్షణం కూడా చెప్పన, కలుగునగాక అంటే కలిగింది. తుఫాను ఆగునగాక అని గద్దిస్తే ఆగింది. ఆయన మాట శక్తి కలిగిందిగా. శవాన్ని చూసి లే అనగానే శవం లేచేదిగా. ఆయన మాట పుటం వేయబడింది. ఆయన మాట దీపం లాంటిది. ఆయన మాట దుంటి తేనెల కంటే ఘనమైంది. ఆ మాట ఇప్పుడు నీ నోట్లో పెట్టాడు అంటే అర్థం ఏమిటి? ఆయన వినియోగించిన మాటను వినియోగిస్తే నీ జీవితంలో ఎన్ని రకాల కార్యాలు అన్ని కార్యాలు జరుగుతాయిగా. నా మాట అర్థమైందా? నీ దగ్గర తండ్రి 100 రూపాయలు ఇస్తే దానికి సరికే వస్తుంది. కానీ దేవుడు అంటాడు, నా మాట మీ నోట్లో ఉంచాను. ఆయన మాట సృష్టిని కలుగు చేశాడుగా, సముద్రాన్ని పాయలు చేశాడుగా, ఎన్ని ఘనకార్యాలు ఆ మాటతో చేశాడు. కానీ ఈ రోజున దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా నిన్ను ఆదరిస్తున్నాడు. అందుకే నీకు ఒక 5 ఎకరాల పొలము, ఓ ఉద్యోగము, 5 ఉంగరాలు, బండు కాదుగా. ఆయన జీవం కలిగిన మాట నీ నోట్లో పెట్టాడు. ఇక వాడుకున్నంత, నువ్వు పలికినంత, నువ్వు ఉచ్చరించినంత, నువ్వు విశ్వసించినంత కలుగునుగాక అని అంటేనే అద్భుతం జరుగుతుందిగా. కనుక ఒక సేవకుడిగా నేను మీతో చెప్పగలిగిన మాట, తల్లిదండ్రులు ఇవ్వలేనిది, అన్నదమ్ములు ఇవ్వలేనిది నిన్ను సృష్టించిన దేవుడు జీవం కలిగిన మాట నోట్లో ఉంచాడు. అది నువ్వు ఎంత వాడుకుంటావో అంతగా దీవించబడతావు. వెలుగై ఉంటుంది, దీపమై ఉంటుంది, సమృద్ధి అయి ఉంటుంది, శక్తి అయి ఉంటుంది. నువ్వు పలకడమే చాలు, అందులో దేవుని అగ్ని, దేవుని జీవం వెల్లుబుతుంది. మరి అట్లాంటప్పుడు నీ మార్గానికి ఈ వాక్యం ఎంత ఆదరణ. అందుకే అంటాడు, జేబులు వేసుకున్న డబ్బులు కాదు కానీ నోట్లోనే నా మాట ఉంచాను. అద్భుతాలు మీకు జరుగునగాక. ఆ మాటను వినియోగించుకునే కృపలో సాగుదరగాక. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయం. నీవు చేసే మేరలు గొప్పవి, నీ ఆలోచనలో ఉన్నతం. నీ మాట మట్టి గట్టం నోట్లో పెడితే వినియోగించుకుంటే ఎంత దీవెనో వివరంగా చెప్పారు.
మా పిల్లల కొరకు, కుటుంబం కొరకు, వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు, ఓ నెమ్మది కొరకు ఈ జీవవృక్షపు మాట, ఈ నోటి జీవం కలిగిన మాట వాళ్ళకు దీవెనకరంగా మార్చండి. అందరికీ రక్షణ కలుగ చేయండి. చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారమైనా, ఆరోగ్యమైన, ఆహారమైన, ఐక్యతైన, ఆనందమైన, రక్షణ భాగ్యమైన కలుగ చేసి జీవనోపాధిని దీవెనకరంగాను ప్రార్థనలో పెంచి ఆశీర్వదించండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.